యోగా స్నానానికి ముందైనా చేయొచ్చు, స్నానం తర్వాత అయినా చేయొచ్చు. బట్ తిన్న తర్వాత మాత్రం చేయకూడదు. పొట్ట ఎంటీగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా యోగా సాధన చేయొచ్చు. అలాగే కొంతమంది క్లాస్ లో జాయిన్ అయిన రోజే అన్ని ఆసనాలు వేసేసేయాలి అనే ఇంటెన్షన్ తో ఉంటారనమాట. పక్కన సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసి మేము కూడా వాళ్ళలాగా చేయలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ప్లే క్లాస్ లో జాయిన్ అయ్యారు. ప్లే క్లాస్ లో మీకు ఫస్ట్ రోజే ఏ నుంచి జెడ్ వరకు మీకు ఏబిసిడీలు వచ్చేస్తాయా? లేదు కదా. అలాగే యోగా కూడా ఫస్ట్ డేనే పక్కన వాళ్ళు చేసేస్తున్నారు, అయ్యో నాకు రావట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మీరు రెగ్యులర్ గా క్లాస్ కు వస్తూ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీని మీలో పెంచుకోవాలి. అంతేగాని ముందే రాగానే నేను అన్ని చేసేసేయాలి, అన్ని ఆసనాలు వేసేసేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే చాలా మంది ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓవర్ గా స్ట్రెస్ అయిపోతుంటారు, నాకు రావట్లేదు, నాకు ఆసనాలు రావట్లేదని. అది కూడా కరెక్ట్ కాదు. వస్తుంది, నిదానంగా వస్తుంది. బట్ ఆ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యోగా చేసిన తర్వాత శవాసనం అనేది చాలా ఇంపార్టెంట్. యోగా అయిపోగానే ప్రశాంతంగా కాసేపు శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. మన బాడీలో ప్రతి పార్ట్ రిలాక్స్ అవుతున్నట్టు, బాడీ రిలాక్స్ అవుతున్నట్టు బాడీని ఫ్రీ చేసుకొని కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అయిపోయిన తర్వాత మెడిటేషన్. ఇలా ఉంటుందన్నమాట యోగా ప్రొసీజర్.